అధ్యక్ష, మా ఆలేరు ప్రాంతం పూర్తిగా సాగునీటికి తాగునీటికి నోచుకోని ప్రాంతం. గత ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ ఉన్నప్పుడు గంధమల్ల ప్రాజెక్టును ప్రపోజ్ చేసిండు. అదేవిధంగా బస్వాపూర్ 0.8 TMC చేస్తే సుమారు 1,80,000 ఆయకట్టు ఉండేది. అధ్యక్ష, ఈ ప్రాజెక్టులను పూర్తిగా ఈ 9 సంవత్సరాలు నిర్వీర్యం చేసి 2017లో స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వచ్చి 9.8 TMC ఆమోదించి 7,19,000 కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా దాన్ని నిధులు ఇవ్వకుండా పూర్తిగా గంధమల్లను నిర్వీర్యం చేసి వాళ్ళ స్వలాభం కోసం బస్వాపూర్ రిజర్వాయర్ను పెంచుకొని 2017లో ఆలేరును భువనగిరి పూర్తిగా నిర్వీర్యం చేసి సూర్యాపేటకు నీళ్లు పోవడం కోసం గతంలో 0.8 TMC ఉన్న దాన్ని 11.39 TMC కేటాయించి ఏమాత్రం ఆయకట్టు లేకుండా దీన్ని వాళ్ళ స్వలాభం కోసమే పెంచి సూర్యాపేటకు నీళ్లు పోవడం కోసం ఈ ప్రాజెక్టును చేసిరు. అధ్యక్ష, ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల బస్వాపూర్, తిమ్మాపూర్, గంధమల్ల, రుస్తాపూర్, వడపర్తి, లప్పనాయకతండ, చోక్లాతండ పూర్తిగా ముంపు గ్రామాలై ఆ గ్రామాల అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, దానికి ఇప్పటికే 1,250 కోట్లు ఖర్చు పెట్టిరు, ఇంకా 450 కోట్లు కావాలి. దానివల్ల మా ప్రాంతంలో కూడా ఒక్క ఎకరా కూడా నీళ్లు రాక 5 గ్రామాలు పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా గంధమల్ల కనుక ప్రాజెక్టు కడితే సుమారు 10 మండలాలు సస్యశ్యామలయ్య. అధ్యక్ష, ఇప్పుడు మన ప్రభుత్వంలోనైనా గంధమల్లకు నిధులిచ్చి మా ప్రాంతాన్ని కాపాల్సిందిగా కోరుతాం. అధ్యక్ష, అదేవిధంగా తెలంగాణలో మొదటి తీర్పుగా ఉన్నటువంటి యాదగిరిగుట్టను అభివృద్ధి పేరు మీద అధ్యక్ష సుమారు 1,100 కుటుంబాలు నిర్వీర్యంగా ఉపాధి లేకుండా పోయినాయి. భూములు కోల్పోయారు. అధ్యక్ష, షాపులు కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు, వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. సుమారు ఆ ప్రాజెక్టు వల్ల 1,400 కోట్లు ఖర్చు పెడితే అధ్యక్ష దాంట్లో 50% నిధులు వాళ్ళ స్వలాభం కోసం పోయినాయి. దయచేసి దాని మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిందిగా. ఆ నిధులు ఎక్కడ మళ్లించారు? ఆ నిధులు టెండర్ లేకుండా వాళ్ళకి కాంట్రాక్ట్లకు అప్పచెప్పారు కాబట్టి దాని మీద జ్యుడిషియల్ వేయాలి. ఏదైతే ఉపాధి కోల్పోయారో, ఏదైతే షాపులు కోల్పోయారో ఆ ప్రాంత వాసులకు మనం ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం ఉంది. అధ్యక్ష, అదేవిధంగా గత ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో SC ST మైనార్టీలకు సైదాపురంలో 329 సర్వే నెంబర్లో 63 ఎకరాలు కేటాయిస్తే కనీసం ఒక్కరు కూడా ఒక ఫ్లాట్ ఇవ్వకుండా వాళ్ళకు పారితోషికం ఇవ్వకుండా అగ్రగణ్యంగా గుంజుకోరు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. అధ్యక్ష, ఒక్క నిమిషం. అధ్యక్ష, మా ఆలేరు ప్రాంతంలో సమస్యలు ఎక్కువ తిష్టవేసినాయి. ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. ఏమనంటే యాదాద్రి పేరు మీద వాళ్ళ కుటుంబమే బతికింది తప్ప మా ప్రాంతంలో ఎవరికి కూడా ఉపాధి కాలేదు. ఏమనంటే పరిపాలనా సౌలభ్యం కోసం తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలు చేసినాం, మండలాలు చేసినారు. అధ్యక్ష, మూటాకొండూరు మండలంలో కనీసం ఇప్పటి వరకు కూడా ఒక MD ఆఫీస్ కానీ, ఒక MR ఆఫీస్ కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ లేదు. తండాలలో ఇప్పటి వరకు కూడా ఒక్క గ్రామ పంచాయతీ. అధ్యక్ష, దయచేసి మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మనకు పెట్టాలి. అదేవిధంగా అధ్యక్ష రోజు మాకు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు 100 వచ్చే కేసులలో ధరణి సమస్యలు ఎక్కువనే. అధ్యక్ష, ఆ ధరణి సమస్యలు మన ప్రభుత్వంలో భూమత ద్వారా పరిష్కరిస్తే కొన్ని భూ తగాదాలు, భూ కొట్లాడు తగ్గుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష ఒక చిన్న పాయింట్, మా ఆలేరు ప్రాంతంలో రోడ్లన్నీ అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. ఈ 9.5 సంవత్సరాల్లో ఇక్కడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏ ఒక్క నిధులు కేటాయించకుండా ఏది కేటాయించినా వాళ్ళ సొంత వాళ్ళకే టెండర్లు ఇచ్చి ఇలా ఆలేరు ప్రాంతాన్ని ఎడారి చేశారు. కాబట్టి మన ప్రభుత్వం ఖచ్చితంగా ఆలేరుకు నిధులు కేటాయిస్తారని చెప్పి ఆశాభావంతో వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్న. అధ్యక్ష, థ్యాంక్ యూ. మంత్రి గారు. సార్, స్పీకర్ సార్, గౌరవ సభ్యులు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారిని చెప్పింది నోట్ చేసుకున్నాం. అధ్యక్ష, వారు చెప్పింది నిజంగా న్యాయమైన సమస్య. అధ్యక్ష, అక్కడ గంధమల్ల అనే ప్రాజెక్టు కొండపోచమ్మ మల్లన్న సాగర్ కింద ఉంటుంది. దాన్ని టెండర్లు పిలిచిను, పనులు మొదలుపెట్టిను, మళ్ళీ అర్ధాంతరంగా క్యాన్సల్ చేసి దాదాపు 10 మండలాలకు సంబంధించిన గ్రావిటీతో నీళ్ళు వచ్చేది. అధ్యక్ష, కాళేశ్వరంకి లిఫ్ట్ల ద్వారా 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి గ్రావిటీతోనే 20 కిలోమీటర్లు తీస్తే 10 లక్షల ఎకరాల నీళ్ళు వచ్చే ప్రాజెక్టుని బంద్ చేసిండు. తప్పకుండా దాన్ని నోట్ చేసుకున్నాం. సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో మాట్లాడి గంధమల్లని పునరుద్ధరించి ఆ ప్రాంత రైతులకు సాగునీరు, త్రాగునీరు ఇచ్చేపించాం కాదు, చెప్పిన మిగతా సమస్యలను కూడా నోట్ చేసుకున్న. అధ్యక్ష, ముఖ్యంగా అన్నిటికంటే తీవ్రమైన సమస్య మంచినీటి సమస్య కూడా ఉన్నది.
అక్కడ మల్లన్న సాగర్ అనే ఒక ప్రాజెక్టుకి వెళ్ళి 1000 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చిపెట్టింది అధ్యక్ష. కానీ ఆ నుంచి 20 కిలోమీటర్లు ఉన్న ఆలేరు కాన్సెన్లో ఏ గ్రామానికి కూడా ఇప్పటికీ మంచినీరు రావట్లేదు. దాని మీద కూడా సంబంధిత మంత్రి గారికి చెప్పి దాన్ని పరిష్కారం చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు అనిరుద్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.